హాయ్ హలో ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా వచ్చిన హనుమాన్ సినిమా బ్లాక్ బస్టర్ అయిన సంగతి మనందరికీ తెలిసింది. ఈ సినిమాకు సీక్వెల్ గా జై హనుమాన్ రాబోతోంది. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుండి రాబోతున్న ఈ సీక్వెల్ పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ చిత్రంలో నేషనల్ అవార్డు విన్నర్ కాంతారా ఫేమ్ రిషబ్ శెట్టి హనుమంతుడి పాత్రలో నటిస్తున్నారు. అయితే ఈ పాటికే ఈ సినిమా షూటింగ్ మొదలు కావాల్సిందిగా డిలే అవుతూ వచ్చింది. ఇప్పుడు ఎట్టకేలకి సెట్స్ పైకి వెళ్లబోతోంది. తాజా సమాచారం ప్రకారం అయితే ఈ సినిమా ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ఫిబ్రవరి 22న చారిత్రక నగరమైన హంపి వేదికగా ఈ చిత్ర పూజా కార్యక్రమాలు అట్టహాసంగా నిర్వహించనున్నారు. హంపి వంటి ఆధ్యాత్మిక చారిత్రక ప్రాముఖ్యత కలిగిన ప్రదేశంలో ప్రారంభం చేయడం ద్వారా సినిమాకు పాజిటివ్ ఎనర్జీ వస్తుందనే నమ్మకంతో చిత్ర బృందం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ వేడుకకు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యే అవకాశం కూడా ఉంది. సో ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మార్చి నెల నుండి ప్రారంభం కానుంది. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం టాప్ టెక్నీషియన్లు పనిచేస్తున్నారు. షూటింగ్ పూర్తయిన తర్వాతే విడుదల తేదీపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. కాంతారా వంటి సంచలన సినిమా తర్వాత రిషబ్ శెట్టి నటిస్తున్న సినిమా కావడంతో పాన్ ఇండియా లెవెల్లో జై హనుమాన్ పై భారీ హైప్ క్రియేట్ అవుతుంది. మరి ఈసారి ప్రశాంత్ వర్మ ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి.